పాటల్లోని నాయన ప్రభు వాక్య పరిచర్యలు, ప్రార్థనలోని, విజ్ఞాపనలోని తండ్రి వాక్య పరిచర్యలు సహాయపడండి నాయన. నీ కొందరములు అడ్రస్ తెలియని వారికి అడ్రస్ తెలుసుకు సహాయపడండి. మిమ్మల్ని నడిపించండి. ఆత్మరీతిగా తండ్రి నేను గణపరిచి మహింపరిచి కృప ఇచ్చండి. ఆయన ఎవరు ఉండిపోకుండా వచ్చేందుకు సహాయపడండి. దాసుడు నేను జన్మి గారు రావడానికి కూడా సహాయపడండి. కృప ఇచ్చేసి ఆది నుంచి అంతవరకు మీరే మాకు నాయకుడిగా ఉండి నడిపించాల్సిన ప్రార్థన చేస్తున్నాం. ప్రవాహాధ్యాయులు తండ్రి పాటల్లో అన్నిట్లో నీ బిడ్డల క్రమం మర్యాద కృప తెలిసి మహిం పొందవచ్చు. ఘనత ప్రభావం పెంచుకుంటాం. ఇస్తాన్ని సాగిపోయి క్రీస్తు పట్టు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 70. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. 1, 3, 5, 7, 9. ఒకటి పాడి ఒకటి విడిచిపెట్టి పాడదాం. 1, 3, 5, 7, 9. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల బట్టి, ఆయన పరక్రమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. పిల్లన గ్రోగుల చల్లగనూది ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. పాట సంఖ్య 612. పాత పుస్తకం అయితే 599. విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని. పాట సంఖ్య 612. పాత పుస్తకం అయితే 599. పాట అంతా పాడదాం.
విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబూని, నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబూని, పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో, పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, నీతిని భక్తిని కోరి నిజమైన విశ్వాసులుగా, నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా, ఓర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో, ఓర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు, ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు, అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో, అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, క్రీస్తేసు మనసు కలిగి సత్క్రియలను జరిగించి, క్రీస్తేసు మనసు కలిగి సత్క్రియలను జరిగించి, యోధులుగా నిలచుండి పోరాడుడి విజయముతో, యోధులుగా నిలచుండి పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, దీనా మనసు కలిగి ప్రియులారా లోబడియు, దీనా మనసు కలిగి ప్రియులారా లోబడియు, మహిమా కిరీటముకై
మహిమా కిరీటముకై పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని యేసుని జీవము కలిగి ఇలలో శ్రమనోర్చుచు యేసుని జీవము కలిగి ఇలలో శ్రమనోర్చుచు విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని బయట ఉన్న యవనస్తులు లోపల రావచ్చు, కొద్ది ఖాళీ ఉంది ఇక్కడ లోపల. అర్థమైందండి? అందరూ బయట కూర్చుంటే ఇక్కడ మేము అందరం గోడలకు చెప్పుకోవాలి. ఓకేనా? ఓకే. పాట సంఖ్య 380. పాట సంఖ్య 380. పాత పుస్తకం అయితే 377. యేసు ప్రభువే లోకరక్షకుడు. చింటూ పాటలు పాడమా? యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. లోక సృష్టికర్త పాపము బాపా నరునిగా భూమికి అరుదించే. లోక సృష్టికర్త పాపము బాపా నరునిగా భూమికి అరుదించే. పాపిని రక్షింప సిలువలో మరణించే. పాపిని రక్షింప సిలువలో మరణించే. ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసుడే. వేరెవ్వరు లేరు
యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. గుడ్డికి చూపునిచ్చి కుంటి వారి చక్కగా నడువా చేసే, చూపునిచ్చి కుంటి వారి చక్కగా నడువా చేసేను, మూగా వారిని చేసేను, మూగా వారిని మాట్లాడగ చేసేను, చెవిటి వారి చెవుల వినజేసే, వేరెవ్వరు కాదు సర్వాధికారి యేసుడే, వేరెవ్వరు కాదు సర్వాధికారి యేసుడే. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. కుష్ఠరోగుల నెల్ల శుద్ధుల చేసి ఇష్టపడి స్వస్థతనిచ్చే, కుష్ఠరోగుల నెల్ల శుద్ధుల చేసి ఇష్టపడి స్వస్థతనిచ్చే, చనిపోయిన వారిని సజీవులుగా చేసే, చనిపోయిన వారిని సజీవులుగా చేసే, కష్టము లేకుండా చేసే, వేరెవ్వరు కాదు సర్వాధికారి యేసుడే, వేరెవ్వరు కాదు జీవాధిపతి యేసుడే. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. నేనే మార్గం సత్యం జీవమనెను, వేరొక మార్గం లేదనే, నేనే మార్గం సత్యం జీవమనెను, వేరొక మార్గం లేదనే, సాతాను తలను చీతుక ద్రొక్కెను, సాతాను తలను చీతుక ద్రొక్కెను, మరణించి తిరిగి లేచేను, నేను పరమున చేర్చ ప్రభు యేసే నీకు మార్గము, వేరెవ్వరు లేరు ప్రభు యేసే నీకు మార్గము. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. అశ్రేష్టంబో గ్రంథములో ఈ చోట చూచిన ఆదరణయున్నవి, సుఖ దుఃఖములో వాగ్దానమున్నవి, విశ్వాసముంచి ధ్యానించుడి. ద గ్రాండ్ ఓల్డ్ బుక్, ద గ్రాండ్ ఓల్డ్ బుక్, you find the words of comfort wherever you may go. In sorrow or in pain, His promise is the plain. So keep on believing in the grand old book. డేవిడ్ గారు, నాకు లైటింగ్ తక్కువ అయిపోయిందని, ఫుల్ లైటింగ్
ప్రైజ్ లార్డ్. ఈ రాత్రి సమయంలో పరలోకానికి ఒకే ఒక మార్గం, అది ప్రభువైన యేసుక్రీస్తు వారే. వేరొక మార్గం లేదు. ఈ లోకంలో అనేక మార్గాల గురించి మనము చూచినట్లయితే ఆ మార్గాలు గమ్యాన్ని చేర్చవు, పరలోకానికి చేర్చవు. కానీ పరలోకానికి చేర్చే ఏకైక మార్గం ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఈ రీతిగా చెప్తున్నారు. యేసు చెప్పాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను అంటున్నాడు. నిజమే, మానవులు కర్మఫలము అంటారు, లేకపోతే మా కర్మఫలాన్ని మేము అనుభవిస్తున్నాము అంటున్నారు. కానీ మానవులందరూ అనుభవించే ఒక ఫలం ఉంది, అది పాప ఫలం. పాపము వలన వచ్చు జీతం మరణం. దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందే. మానవుల యొక్క పాప ఫలితము మరణమే, ఇక వేరే దారి లేదు. అందుకే చెప్తున్నాడు, ఆయన ఏమన్నాడంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని దగ్గరకు, పరలోకము మోక్షము చేరడానికి వేరే మార్గమే లేదు. అందుకనే బైబిల్ ఈ రీతిగా చెప్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనము చూడగలం. పాపులను ప్రభువైన యేసుక్రీస్తు రక్షించడానికి వచ్చిన సందర్భంలో ఆయన మానవులను ఎలా రక్షించాడంటే, ఏదో మాట చేత రక్షించలేదు, కానీ తన రక్తమును కల్వరి సిలువలో చిందించటం వలన మానవులను రక్షించడానికి వచ్చినాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందండి? పవిత్రులుగా చేస్తుంది. పవిత్రపరిచే రక్తం. పాపం పోవాలి అంటే మనము పుణ్యకార్యాలు కన్నా ప్రభువైన యేసుక్రీస్తును ఒప్పుకొనుటే మేలు. చాలామంది అంటారు, పుణ్యము చేస్తే మోక్షం దొరుకుతుంది అంటారు. నీకన్నా నాకన్నా పుణ్యం చేసిన వారు చాలామంది ఉంటారు. మనము చేసేది చాలా కొద్దిగే, కానీ అనేక మంది వారి పుణ్యాత్ములు పుణ్యాన్ని చేస్తూ వచ్చారు. పుణ్యము వలన మోక్షం వస్తే అది భ్రమ. పాపం పోతేనే మోక్షం, అది పుణ్యము చేస్తే మోక్షము కాదు. అర్థమైందా? నీ మంచి క్రియలు, నీ పుణ్యము, లేకపోతే నువ్వు చేసేవేవి కూడా అవి ఆయన దృష్టిలో ఎన్నిక కాదు. నీ హృదయము కల్మషముతో ఉండి, నీ హృదయము పాపముతో ఉండి, నీ హృదయాన్ని కడుక్కోకుండా, పవిత్రపరచుకోకుండా దేవుణ్ణి చూడలేరు. అందుకే బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తూ వస్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎవరు దేవుని చూస్తారు? హృదయానికి శుద్ధి అవసరం. శుద్ధి లేకపోతే మోక్షం లేదు. శుద్ధి లేకపోతే ఈ లోకంలో మనము అన్నీ శుద్ధిపరచుకుంటాం. భోజనం చేసే ముందు చేతులను శుభ్రపరచుకుంటాం. బయటికల్లో వచ్చిన తర్వాత కాళ్ళను శుభ్రపరచుకుంటాం. అంత మాత్రమే కాదు, ఏదైనా బురద అంటుకున్నప్పుడు శుభ్రపరచుకుంటూ ఉంటాం. లేకపోతే ఏదైనా మలినాన్ని ముట్టుకున్నప్పుడు శుభ్రపరచుకుంటూ ఉంటాం. లేకపోతే ఏదైనా మనం వండవలసి వచ్చినప్పుడు పాత్రలను శుభ్రపరుస్తుంటాం. వాటిని శుభ్రపరుస్తుంటే అవి మనకు మేలుగా ఉంటాయి. అన్నీ మానవుడు శుభ్రపరచుకుంటున్నాడు. మాసిపోయిన బట్టలను మానవుడు ఏం చేస్తున్నాడండి? శుభ్రపరచుకుంటున్నాడు, శుద్ధి చేసుకుంటున్నాడు. కానీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడం ఎలా? హృదయాన్ని శుద్ధి చేసుకోవడం ఎలా? మానవుడు కాళ్ళను శుద్ధి చేసుకున్నాడు, చేతులను శుద్ధి చేసుకున్నాడు, తన శరీరం అంతా శుద్ధి చేసుకున్నాడు. కానీ మానవుడు హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఒకే ఒక మార్గం, అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందండి? పవిత్రులుగా చేసేదిగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యముగా బాహ్య శుద్ధి కన్నా ఆంతర్య శుద్ధి చాలా ముఖ్యమై ఉంటుంది. ఆంతర్యములో శుద్ధి లేకుండా, ఆంతర్యములో పాపం ఉండి నువ్వు దేవుణ్ణి చూడలేవు, కానీ మోక్షాన్ని నువ్వు ప్రవేశించలేవు. కానీ ఆంతర్యములో ఎప్పుడైతే నీ పాపాన్ని యేసు ప్రభువారి దగ్గర, యేసు ప్రభువా నేను పాపిని అని నువ్వు ఒప్పుకుంటావో, అప్పుడు నీ యొక్క హృదయము శుద్ధి అవుతుంది. అది ఎటువంటి శుద్ధో తెలుసా? చెప్పనా సఖ్యము, మహిమాయుక్తమైన సంతోషముతో నీ హృదయం నిండిపోతుంది. హృదయ శుద్ధి గలవారే నిజమే అనుకోవచ్చు, మాకున్న పుణ్యము, మాకున్న ఆచారాలు మా పాపాన్ని తొలగిస్తా అంటే అవి
తొలగించము. ఎందుకో తెలుసా? వాటి వలన అవి ఆచారమే కానీ, అది వ్యవహారమే కానీ మరొకటి కాదు. ఎప్పుడైతే ఒక పాపి ప్రభు పాదాల దగ్గర పడుకుంటారో, ప్రభు పాదాల దగ్గర పట్టుకుంటాడో, పాపని యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. వేరే మార్గం లేదండి, వేరే దారులు లేవండి మోక్షానికి. వేరే మార్గము గుండా వెళ్ళాలన్న ప్రయత్నించినా అది నిన్ను మోక్షానికి చేరలేవు. అంది ఒకవేళ నీ తల బోడిదైనా నీ తలంపులు ఎంతో ఘోరముగా ఉన్నాయి. పాపముతో నిండిపోయిన తలంపులు వారి అదికి అంటాడు, చూడవసరం లేదు, ఆదికాండము 6:6 అంటాడు కదా, వారి తలంపులు కేవలము చెడ్డవి. అందుకే ప్రభు వారు బాధపడుతూ వస్తున్నాడు. నీ హృదయంలో యేసు ప్రభు వారి యొక్క పాపిని నువ్వు ఒప్పుకున్నట్లయితే యేసు ప్రభు వారు నిన్ను మోక్షానికి తీసుకెళ్తారు. ఈ దారులన్నీ వేరు, ఈ దారులన్నీ నిన్ను ముంచేస్తున్నాయి, ఈ దారులన్నీ నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతున్నాయి. నీ ఆచారము, నీ వ్యవహారము అంతా కూడా నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. కానీ హృదయ శుద్ధి నీకు అవసరమై ఉంటుంది. నీ పాపములను ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన సమస్త దుర్నీతి నుండి నీ పాపములు ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. క్షమించబడ్డాయా నీ పాపములు? నీ పాపములు క్షమించబడితే ఎంతో మంచిది. నీ పాపములు క్షమించబడకపోతే నీవు ఇంకేమన్నా అంటే తప్పుదారిలోనే ఉన్నావు. యేసు ప్రభువారు మతమును స్థాపించడానికి రాలేదు కానీ మార్గమును చూపించడానికి వచ్చారు. యేసు ప్రభువారు అంటున్నారు, అది కంటారు కదా, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను అంటున్నాడు. దేవుడు త్రోసివేయడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు, నిన్ను రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వెక్కడుండైనా ఈ మాటలు వినొచ్చు. కానీ ఒకటి, నీ హృదయంలో ఒక తీర్మానం తీసుకో. వీరు ఇలాగే చెప్తారులే నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక దినం వస్తుంది, ఈ మాటలు నీ చెవుల్లో గింగురమన్నప్పుడు నువ్వేమి చేస్తావు అంటే, అయ్యో నేను ఆ మాటకు లోపడలేదే అని అనుకుంటావు. ప్రియమైన సోదరులారా, మా గ్రామ వాస్తవ్యులారా, యేసు ప్రభు ఒక్కరే నిజమైన దేవుడు, నిజ రక్షకుడును, నిత్య ప్రదాత అయి ఉన్నాడు. ఆయన ఒక్కరే మోక్షమిచ్చేవారు. ఒకవేళ తృణీకరించావా యేసు ప్రభువారిని, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాలు నరకములో నీ హృదయం యేసు ప్రభువారికి ఇవ్వలేని పక్షములో నీకు తప్పదు రెండవ మరణము తప్పదు. నువ్వు యేసును కలవాలని ఆశపడినట్లయితే, ప్రభువును దర్శించాలని కోరుకున్నట్లయితే, ఈ రాత్రి నువ్వెక్కడున్నా నువ్వు మోకరించి, యేసు ప్రభువా నేను పాపిని అంటే చాలు, ఆయన కరుణించడానికి, క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ మాటలు అంగీకరించగలవా? ఈ మాటలు నీకు అంగీకారం కాకపోవచ్చు, కానీ అది నిజం, వాస్తవం, సత్యం. నీకు అంగీకారముగా లేకపోవచ్చు, ఇవి ఎంతో పిచ్చి మాట్లాడుకోవచ్చు. కానీ ఒక దినము ఈ మాటలు నీ హృదయములో దృఢపరచబడేవిగా ఉంటున్నాయి. అప్పుడు ప్రతి వారి మోకాలు యేసు నామములో వంగుతాయి. ప్రతి నాలుక కూడా ఆయన ఒప్పుకుంటుంది. వద్దన్నా నువ్వు వంగుతావు, వద్దన్నా నువ్వు ప్రభువా రక్షించంటే ఇక ఆ సమయము మించిపోయిన తర్వాత ఎవరు ఏమి చేయలేరు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ దినమందే నువ్వు రక్షించబడితే, ఈ దినమందే నీ హృదయము దేవునికి ఇచ్చినట్లయితే నీ హృదయము సంతోషంతో నిండుతుంది. నీ హృదయము చెప్పరా సఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందముతో నిండేదిగా ఉంటుంది. ఈ రాత్రి మాటలు నీ హృదయానికి రాని, నీ హృదయంలో ఒకసారి ఆలోచించు. ఎవరు సృష్టికర్త? ఏమిటి నా పాపం పోవడానికి మార్గం ఏమిటి అంటే, యేసు ప్రభువారు నీ కొరకు, నీ తలంపులతో చేసిన పాపముల కొరకు ఆయన తలలో ముండ్ల కిరీటం, నీ చేతులతో చేసిన పాపముల కొరకు ఆయన చేతిలో శీలలు, నీ నడకతో చేసిన పాపమును బట్టి ఆయన కాలలో మేకులు. ప్రియమైన సోదరుడా, నీ హృదయముతో చేసిన పాపమును బట్టి ఆయన ప్రక్కలు బల్లెపు పోటు. నీ కొరకు దీనుడై వచ్చినాడు, పరలోకముడు వచ్చినాడు. పరిశుద్ధ ప్రభు నీ పాపములను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. యేసు ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటే ప్రభు నిన్ను రక్షిస్తాడు.
అప్పుడు నీవును నీ ఇంటి వారిని కూడా ఏమవుతారండి? రక్షణ పొందుతారు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని కూడా ఏమవుతారు? రక్షింపబడతారు. ఒక లేదా ఈ లోకము మాయ, ఈ లోకము వేషధారణ, ఈ లోకము అంతా కూడా రంగులమయం. ఈ లోకములో ఉన్నదంతా క్షణములో పోయేది. మానవుని జీవితము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉడతామో తెలీదు, ఎప్పుడు కళ్ళు మూస్తామో తెలియదు. కానీ కళ్ళు మూసిన తర్వాత ఒక శ్రేష్టమైన జీవితం నీకుంది, అది యేసులోని. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం. కీర్తనలు 33వ అధ్యాయం. జాగ్రత్తగా ఆలకించండి. కొన్ని మాటలు, కొన్ని తలంపులు మనం చూద్దాం. మొదటి వచనము నుండి 5వ వచనం వరకు మార్చి చదువుకుందాం. కీర్తనలు 33, కీర్తన పుస్తకం 33వ అధ్యాయం మొదటి వచనం నుండి 5వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మార్చి చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. 5వ వచనం అందరం చదువుదాం. ఆయన నీతిని న్యాయములను ప్రేమించున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. వాక్యం కొరకు ఎవరైనా ప్రార్థించండి. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థించండి. ఆమేన్. కీర్తన పుస్తకం 33వ అధ్యాయంలో 4వ వచనం అందరం చదువుదామా? అందరం కలిపి చదువుదామా? కీర్తన 33:4. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన చేయునదంతయు ఎలాగుందండి? చెప్పండి, ఎలాగుంది? నమ్మకమైనది. ఆయన ఏది చేసినా అది నమ్మకమైనది. ఆయన వాక్యం ఎటువంటిది? యథార్థమైనది. ఈ కీర్తనకారుడు ఈ కీర్తన దగ్గర 32వ కీర్తన 33వ కీర్తన దగ్గర సంబంధాలు కలిగి ఉంటాయి. ఈ కీర్తనలో దేవుణ్ణి స్తుతించుట చాలా మంచిది. మొదటి వచనంలో నీతిమంతులారా, యెహోవాను బట్టి ఏం చేయాలండి? ఆనందగానం చేయాలి. దేనిని బట్టి మనకు సంతోషము అంటే, ఒక నీతిమంతుడుకు దేని బట్టి సంతోషం అంటే దేవునిని బట్టే కదా. అర్థమైందండి? మనకున్న ఆనందం దేవునిని బట్టి, దేవుడు మనకిచ్చే ఆనందం. అందుకనే మనము ఆనందగానము చేయాలట. స్తుతి చేయుట యథార్థవంతులకు ఎటువంటిదండి? శోభస్కరం. అదెంత నీకే మేలు. దేవుని ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించుట నీకెంతో మేలై ఉంటుంది. తర్వాత 2వ వచనం, సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయన ఏం చేయాలండి? కీర్తించండి అంటున్నాడు. అంటే మొదటి 3 వచనాలలో దేవునిని స్తుతించుట మంచిది. దేవునిని స్తుతించటం మన ఏంటండి? మంచిది. ఎల్లప్పుడూ మన నోటంబట దేవుని స్తుతి ఉండాలి. దేవుని గుర్చిన ప్రైజ్, దేవుని గుర్చిన ఆ యొక్క స్తుతి, దేవా నీకు వందనాలు అని మనము చెప్తూ ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఏమంటాడంటే స్తుతించటం మంచిది. నువ్వెంతగా స్తుతిస్తావో దేవుణ్ణి, అంత గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తుంటాడు. ప్రతి చిన్న విషయంలో కూడా మనము దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. అంటే ఎలాగా? ప్రతి చిన్న, ప్రభా నీకు వందనాలయ్యా, ప్రభా నీకు వందనాలయ్యా,
ఏ పరిస్థితి అయినా నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగితే దేవుడు నీ జీవితంలో ఒక మార్పును తీసుకొస్తుంటాడు. ఒక మార్పును తీసుకొస్తుంటాడు. స్తుతి నీ జీవితానికి ఏం చేస్తుంది? ప్రసిద్ధి తీసుకొస్తుంది. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే నీ పరిస్థితిని, ఆ స్థితిని నువ్వు మార్చేదిగా ఉంటుంది. నీ పరిస్థితి మారాలంటే దేవుడు నువ్వేం చేయాలండి? స్తుతించాలి. స్తుతించుట నేర్చుకోవాలి. మొదటి కీర్తనలో 1వ అధ్యాయం నుండి 41 వచ్చిన వరకు ప్రథమ భాగము కదండి. ఈ ప్రథమ భాగములో, ప్రథమ స్కందములో ఏంటండి, కొన్నిటికి పైన పేర్లు రాయలేదు. ఎవరు రాశారో కీర్తన పేరు రాయలేదు. అటువంటి ఈ 41 అధ్యాయాలలో 1వ కీర్తన ఎవరు రాశారో పేరు రాయలేదు. 2వ కీర్తన ఎవరు రాశారో పేరు రాయలేదు. 10వ కీర్తన కూడా ఎవరు రాశారో దాని మీద పేరు. 33వ కీర్తన కూడా ఎవరు రాశారో తెలియదు. ఒకటి మిగతా అన్నిటి మీద పేర్లు ఉంటాయి. 41 అధ్యాయాలలో మీద చాలా, అంటే నేను కీర్తన 150 కీర్తనల గురించి చెప్పట్లేదు, మొదటి భాగాల గురించి చెప్తున్నాను. 1వ కీర్తన మీద పేరు రాయలేదు, 2వ కీర్తన మీద కూడా పేరు రాయలేదు, 10వ కీర్తన మీద కూడా పేరు రాయలేదు, 33వ కీర్తన మీద కూడా ఏం రాయలేదండి. కానీ ఆ కీర్తనకారుడు ఊహించవచ్చు, స్తుతించుట మంచిది, యేసు ప్రభువుని స్తుతించుట మంచిది. మన జీవితాలలో జరిగిన ప్రతి సందర్భంలో స్తుతి నీ పరిస్థితిని మార్చేదిగా ఉంటుంది. స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రతి విషయంలో ప్రభువా నీకు వందనాలు, నా కుటుంబంలో, నా జీవితంలో, నా వ్యాపారంలో, నా యొక్క నా చేతి పనుల్లో. ఇక్కడ ఫాల్ట్ చూడండి, నన్ను ఇక్కడ బ్యాటరీ ప్రైజ్లా. దేవుణ్ణి స్తుతించడం ఎంతో మంచిది. ఎంత మంచిదో తెలుసా? నిజమే, పరిస్థితులు ఒకసారి మనకు అనుకూలంగా ఉండకపోయినా దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి. నీ జీవితంలో స్తుతిస్తున్నావా? ప్రతి పరిస్థితిలో బిడ్డల పట్ల, నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, నీ మనవల పట్ల, నీ మనవరాల పట్ల కదండి దేవుణ్ణి స్తుతించాలి. చిన్నపిల్లలు మీరు కూడా దేవుణ్ణి ఏం చేయాలండి? స్తుతించాలి. ఆ స్తుతించడం వలన వచ్చే లాభాలు చూడండి. ఏమంటాడు చూడండి, నీతిమంతులు యెహోవాని బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఎలా స్తుతిస్తున్నాడు ఈ కీర్తనకారుడు అంటే, దానిని బట్టి ఇది దావీదు రాస్తున్నాడని మనం సితారాతో యెహోవాను స్తుతించడు. అంటే మిమ్మల్ని అందరినీ సితారా కొనమని కాదు, అంతగా దేవుని. మీ కుటుంబ ఆరాధనలో పాట పాడుకుంటున్నారా మీరు? అర్థమైందా? తర్వాత 10 తంతుల స్వరమండలముతో ఆయనను మీరేం చేయాలండి? కీర్తించండి. ఇంకోటి అన్నాడు, ఏమంటే చూడండి, ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా. కొంతమంది అర్థమైందా, నాలాటోడికి కీబోర్డ్ రాదు కానీ కీబోర్డ్ వాయించినట్టు ఫోటో తీసుకుంటాను. అమ్మాయి ఎవడో పెద్ద మ్యూజిషియన్ అనుకుంటుందే. ఇంపుగా వాయించాలి. కొన్ని పాటలు నిజంగా నేను చాలా సంతోషిస్తుంటాను. మన మందిరాన్ని బట్టి గర్వంగా నేను చెప్పగలను. ఎందుకో తెలుసా, కొన్ని ప్రాంతాలకు పరిచయకి వెళ్తుంటాం కదా, అక్కడ చూస్తుంటే ఇక్కడ పరిస్థితి అంటే పాటల విషయంలోనే, వాక్య విషయంలోనూ అర్థమైందండి, చాలా బాధ అనిపిస్తుంది. ఆ ముసలి సేవకులే పాడాలి, ఆ ముసలి సేవకుడే ఏం చేయాలండి? ఏం చేయాలి? మంచి గాత్రం కలిగిన యవన బిడ్డలు ఉంటారు, మంచిగా వాయించే యవన బిడ్డలు ఉంటారు. ఇక అటువంటిదే లేదు. ఒక 31st నైట్కి నేను ఒక ప్రాంతానికి వెళ్ళిన, పేర్లు చెప్పను, బయటకు వచ్చేస్తాయి కాబట్టి పేర్లు చెప్పను. ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడున్న ప్రతి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తున్నారో తెలుసా అండి? ప్రతి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తున్నారు? ప్రతి పరిస్థితులు ఏం చేస్తారంటే ఆయనే ప్రారంభ ప్రార్థన మంచిది చేయడం, ఆయనే పాటలు. ఇక ఈ వాచ్ నైట్ సర్వీస్కి వెళ్ళాను కదా, ఏముందంటే నిద్ర రానుడికి కూడా నిద్ర వస్తుంది.
బహుగా పాడాలి. దేవుని పాటలు నోరారా పాడాలి, హృదయపూర్తిగా పాడాలి. లోపల అంతరింద్రియాలన్నీ కదులుతున్నప్పుడు ఏమవుతుందో తెలుసండి, నోరారా పాడినప్పుడు అదే ఆరోగ్యం అండి. లోపల అంతరింద్రియానికి ఎక్సర్సైజ్ అంటే హృదయమార పాడాలి. కొంతమంది పాడదామా వద్దని పెదవులాడించే పాటలు కాదు. రాత్రి నువ్వు స్తుతి చేస్తే, నువ్వు దేవుని స్తుతిస్తే నీ కుటుంబంలో మేలు జరిగేదిగా ఉంటుంది, నీ కుటుంబంలో నీ పరిస్థితి మారేదిగా ఉంటుంది. చూడండి ఏం చేస్తున్నారు చూడండి. తర్వాత ఏమన్నాడు, 4వ వచనం, యెహోవా వాక్యము యథార్థమైనది. ఈ మాట పట్టుకోండి. దేవుని వాక్యము ఎటువంటిదండి? యథార్థమైనది. ఆకాశము కానీ భూమి గతించినను నా మాటలు గతించు. దేవుని మాటలు యథార్థమైనవి, అంత యథార్థ. ఆయన వాగ్దానములు అవును అవునట్టుగానే ఉన్నాయి. ఆయన వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది. మార్పు లేని వాక్యము, మారని వాక్యము, యథార్థమైన వాక్యము. నీ పట్ల దేవుడు ఒక వాగ్దానం చేశాడు అంటే నువ్వేనా తప్పొచ్చు, కానీ ఆయన నీ వాగ్దానం పట్ల తప్పడు. నువ్వు నమ్మకముగా ఉంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవా. నీ జీవితం ఎలా ఉంది? దేవుని వాక్యము నీ కుటుంబం పట్ల, దేవుని వాక్యము నీ పట్ల, దేవుని వాక్యము నీ బిడ్డల పట్ల యథార్థత ఉందా? యథార్థముగా ఉందా? యథార్థముగా ఉందా? చూడండి, దేవుని వాక్యం అంత యథార్థమైందండి. అబ్రహాముకు వాగ్దానం చేసిన వాడు యథార్థవంతుడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నిన్ను ఆశీర్వదించువారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించువారిని నేను శపిస్తాను. భూలోక వంశములన్నీ నీ మూలముగా ఏమవుతుందండి? ఆశీర్వదించబడుతుంది అంటున్నాడు. ఆయన మాట తప్పడండి. నువ్వు మాట తప్పొచ్చు కానీ ఆయన మాట తప్పడు. ఆయన వాక్యము ఎటువంటిదండి? యథార్థమైనది. ఇందులో ప్రతి అక్షరము కూడా యథార్థమైనది. ఇందులో ఈ బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడి ఉందో అది వాస్తవముగా ఈ భూప్రపంచంలో ఇప్పుడు నెరవేరుతూ వస్తుంది. దేవుని వాక్యము యథార్థమైనది. దేవుని వాక్యమే యథార్థమైనది కాదు, ఆయన ఇల్లు కూడా యథార్థమైనది. చూడండి, కీర్తన పుస్తకం 15వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడెవరు? యథార్థమైన ప్రవర్తన కలిగి. ఆయన ఇంటిలో ఉండాలంటే మనకి ఏ ప్రవర్తన కావాలి? యథార్థమైన ప్రవర్తన కావాలి. నీ జీవితంలో మోసగించు ప్రవర్తన అవసరం వద్దు. ఆయన వాక్యము యథార్థమైనది. నువ్వు నమ్ముతున్నావా ఆయన వాక్యాన్ని? నువ్వు పలుకుతున్నావా ఆయన వాక్యాన్ని? నువ్వు అన్వయించుకుంటున్నావా ఆయన వాక్యాన్ని? ఆయన వాక్యాన్ని గాయకుంటున్నావా? ఆయన వాక్యాన్ని నువ్వు గాయకుంటే నీ జీవితంలో ఆయన ఆలోచించిన ఆలోచనలు నీవు సఫలపరుస్తాడు. ఆయన మాట తప్పుడు, ఆయన యథార్థవంతుడు. మనం ఎన్నిసార్లు మాట తప్పిపోయాం కదండి. నీ యథార్థతను కనపరిచినప్పుడు ఆయన తన యథార్థతను కనపరిచేవాడుగా ఉంటాడు. నీ స్థితికి తగినట్లుగా, నీ యథార్థ స్థితి తగినట్లుగా ఆయన నీ గుడారమును వర్ధిల్లా చేస్తాడు. యోబు పుస్తకంలో ఉంది. యథార్థవంతులను దేవుడు దృష్టిస్తుంటాడు. సామెతల్లో ఎన్నో మాటలు ఉన్నాయి యథార్థతను గూర్చి. తన యందు భయభక్తులు గల వారి ఎడల, యథార్థవంతుల ఎడల ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఎవరు యథార్థంగా ఉన్నారు? చూడండి, యోబుకుడు ఎలా ఉన్నాడు? 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోబు ఎలా ఉన్నాడు? 1వ అధ్యాయం 1వ వచనం, యూజు దేశమందు మొట్టమొదట క్వాలిటీ ఏమిటంటే అయింది యథార్థత. తర్వాత అతడు ఎవరండి? న్యాయవంతుడు,
దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును యథార్థత. ఈ యథార్థత వలన అతడు కోల్పోయినదంతా కూడా మళ్ళీ ఆయన యథార్థత ఎంత తీక్షణమైందో చూడండి. చూడండి ఆయన యథార్థత ఎంత తీక్షణమైందో చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. యోబు పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం. ఏమందండి? ఏమంది చెప్పండి. ఏ మాట వాడింది? ఆ మాట పట్టుకోండి. ఏ మాట వాడింది? యథార్థత. ఏమంది? ఏమయ్యా నీకు ఇంకా బుద్ధి లేదా? ఇంకా దేవుని పట్టుకుంటావా అనలేదు. ఏముంది? ఇంకను యథార్థత విడువకుంటావా? యథార్థత నిన్ను కాపాడుతుంది. యథార్థత దేవుని గృహములో నిన్ను నిలుపుతూ ఉంది. దేవుని వాక్యము యథార్థమైనది. నీ పట్ల దేవుని వాక్యము యథార్థమైనది. నీవు ఆయన పట్ల యథార్థముగా ఉన్నావా? మనము యథార్థముగా ఉండం, దేవుడు తన యొక్క యథార్థత చేయాలి. చూడండి ఏమన్నాడు చూడండి. చదవమా 2వ అధ్యాయం యోబు పుస్తకము 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. వచ్చేమంది? నువ్వు ఇంకను యథార్థతను వదలకు ఉండువా. ఎందుకో దేవుడు ఈ మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ పట్ల యథార్థం కలిగిన వాడు, కానీ నువ్వు ఆయన పట్ల యథార్థత ఉందా? ఏమంది యోబంది? ఏమన్నాడండి? ఆ కష్టంలో ఎందుకు దేవుడయ్యా, ఏంటయ్యా ఇదంతా, ఏంటిదంతా అని అనాలి. కానీ ఏమంది? క్లియర్గా చెప్తుంది, ఇంకను నీ యథార్థత వదలవా. అందుకని ఆ క్వాలిటీని తన జీవితంలో మొదలు పెట్టుకున్నాడు. యథార్థవర్తనుడు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయం. అంతకన్నా ముందు 2వ అధ్యాయం చూడండి. అంతకంత 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆఖరులు 2 లైన్లు. అమ్మా చదువమ్మా. ఏమిటండి సాక్ష్యం? ఏమిటి సాక్ష్యం? భూమి మీద అతని వంటి వాడు ఎవడనో లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు చూసావా ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? యోబు యొక్క యథార్థతను గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకను తన యథార్థతను కష్టం వచ్చినా నష్టం వచ్చినా తన జీవితంలో ఎంత శ్రమ వచ్చినా యథార్థతను మట్టుకొతడు ఏం చేయలేదండి, వదలలేదు. అక్కడికి సాతాను ఆ శరీరాన్ని ముట్టినప్పుడు కూడా నువ్వు ఇంకా యథార్థత వదలవా? ఇప్పుడు చెప్పండి, యోబు మీద టార్గెట్ అంతా దేని మీద ఆధారపడి ఉంది? అతని యథార్థత మీద ఉంది. కానీ తనకి 2 దేవుడు ఇచ్చిన. ఇప్పుడు 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. 4వ అధ్యాయం 6వ వచనం యోబు పుస్తకం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? చూసారా, నీ యథార్థ ప్రవర్తనే నువ్వు అనుకున్న దానిని నెరవేర్చేదిగా ఉంటుంది. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నువ్వేదైతే నిరీక్షిస్తున్నావో, నీ జీవితంలో ఏదైతే అనుకుంటున్నావో, నీ యథార్థ ప్రవర్తన బట్టి దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. చూడక్కడ ఎంత స్పష్టముగా ఉందో. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చూడండి ఎంత మంచి మాటలండి. 27వ అధ్యాయం యోబు పుస్తకం 27వ అధ్యాయం 5వ వచనం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మరణమైన యథార్థత నేను వాడతాను. అందుకే దేవుని వాక్యం ఎటువంటిదండి? నువ్వు యథార్థంగా ఉన్నావా, దేవుడు నీ పట్ల యథార్థంగా ఉంటాడు. నువ్వు యథార్థతను విడితే
దేవుడు కూడా నిన్ను విడిచిపెడతాడు. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం, నువ్వు అనుకున్న దానికి ఆధారం. నీ యథార్థ ప్రవర్తన నీవు ఏదైతే ఆలోచిస్తున్నావో అది చేసేదిగా ఉంటుంది. దేవుని వాక్యము యథార్థమైనది. నీ పట్ల దేవుని వాగ్దానము నమ్మదగినది. నీ పట్ల దేవుని యొక్క వాక్యము యథార్థమైనది. అది పొల్లైనను సున్నైనను తప్పిపోదు. మనం ఎలా ఉన్నాం? నీ పట్ల అంత యథార్థమైన దేవుడు ఒక వ్యక్తి అంటాడు చూడండి, నేను మరణమైనను యథార్థతను విడువను. మరణమగునంత వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. 27:6 నా నీతిని విడువక గట్టిగా, 6 నా నీతిని విడువక నేను గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను, తన ప్రవర్తన విషయంలో తన యొక్క నిందారోపణ లేదు. మనస్సాక్షి మాత్రము నిందారోపణ చేయటం లేదు. అంత యథార్థవంతులకు దేవుడు ఏం చేస్తాడు చూడండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం, కీర్తన పుస్తకం 31వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, చదవమ్మా, చదువురా. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఏమిటండి? దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు. నీ కొరకైన ఒక మేలును సిద్ధపరిచాడు, నీ కొరకైన ఒక మేలును దాచి ఉంచాడు. చూడండి, ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, ఏం చేస్తాం? బీరువా తీసుకొచ్చి ఉదయం 10 గంటలకి అక్క వచ్చిందనుకో, అక్క వచ్చినాడు బీరువా తీసి, అక్క నా యొక్క బంగారం చూసావని చూపిస్తావా? మళ్ళీ 1 గంటకు వదిలి వచ్చిందనుకోండి, అందరు వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తావా బంగారం? ఎప్పుడు చూపిస్తావు? దాచి ఉంచావు బంగారం. ఒక పెళ్ళి వచ్చినప్పుడు ఏం చేస్తావు? మెడ మీద వేసుకుంటావు, ముక్కుకి వేసుకుంటావు, ఆఖరి కాలుకి వేసుకుంటావు, చేతులకి వేసుకుంటావు, చెవులకు కూడా పెట్టుకున్న తర్వాత అప్పుడు చూపిస్తావు షోయింగ్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అక్క? దాచానులే. ఆయన దాచినది శ్రేష్టమైనది, ఆయన సిద్ధపరిచినది కూడా శ్రేష్టమైనది. ఆయన దాచినది శ్రేష్టమైనది. శ్రేష్టమైనవి ఎక్కువ షోయింగ్ ఇవ్వం కదండి. అర్థమైందా? షోయింగ్ ఇవ్వం, ఎప్పుడు వాళ్ళప్పుడే ఇస్తాం. దేవుడు నీ పట్ల, బిడ్డలారా, ఈ సంవత్సరం మీ పట్ల దేవుడు దాచి ఉంచినది మేలు ఎంతో శ్రేష్టమైనది. దాచి ఉంచినది చూడండి. అందుకే ఆయన వాక్యం ఎటువంటిదండి? యథార్థమైనది. యథార్థత కలిగి ఉన్నావా? నీ జీవితంలో, నా జీవితంలో అటువంటి యథార్థత కలిగి ఉన్నట్లయితే దేవుడు ఏమి చేస్తాడో తెలుసా? నీ పట్ల ఆయన తన యథార్థతను చూపిస్తాడు. అందుకని నేను మరణించినను నా యథార్థతను నేను విడువను అంటున్నాడు. రెండవది చూద్దాం. 33వ కీర్తన 4వ వచనం చదవండి. యెహోవా వాక్యం యథార్థమైనది. రెండవ మాట, ఆయన చేయునదంతయు ఎటువంటిదండి? నమ్మకమైనది. మనము చేస్తే నమ్మకం ఉండదు, ప్రభువు చేస్తే నమ్మకం. ఆయన మన పట్ల ఏది చేసినా నమ్మకమైనది. అందుకని 1 తిమోతి మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ కూడా ఆయన ఎటువంటి వాడండి? నమ్మదగిన వాడు. పలుకు నీ నోటితో, ప్రభా నువ్వు నా పట్ల నమ్మదగిన వాడని నీ నోటితో పలుకు. నువ్వు నా పట్ల యథార్థవంతుడు నీ నోటితో పలుకు. విశ్వాస సహితమైన మాటలు నిన్నేం చేస్తున్నాయి? నో నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్. అంతే. పలుకు, నీ నోటితో పలుకు. విశ్వాస సంబంధమైన వాక్కులు పలుకు.
నువ్వు నా పట్ల చేసినదంతయు నమ్మకమైనది. దేవుడు నీ పట్ల చేసేది నమ్మకమైనది. మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికి కూడా ఆయన ఎంతో నమ్మదగినవాడు. నాకేంటో ఈ మధ్యన ఈ నెలలో ఈ గత 3 వారాలను చూస్తున్నాం, సరిగ్గా వాక్యం చెప్పే టైంకి ఫిష్ ఫ్రై వాసన వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఇదే బాధ అయిపోతుంది నాకు. ఎక్కడికి వెళ్ళినా ఇదే బాధ అయిపోతుంది. మరి ఏదో దాచి ఉంచాడు నా పట్ల దేవుడు. దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది, నా పట్ల సిద్ధపరిచిన మేలు కూడా ఎంతో మంచిది. అర్థమైందా? అది ఆటంకమో తెలియదు, లేకపోతే అద్భుతమో తెలియదు. గత కొన్ని దినాలు ఇది మూడోది. అర్థమైందా? నమ్మకమైన వాడు ఆయన ఎవరండి? ఆయన చేయునదంతా ఇక్కడ ఎటువంటిదండి? నమ్మకమైనది. నీ పట్ల అమ్మ అయ్యా ఆయన నమ్మదగిన వాడు. ఆయన నీ పట్ల చేసేదంతా కూడా ఎటువంటిదండి? నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. నమ్ముతున్నావా? మార్క్స్ వార్తలు ఉంది. నమ్మితే చాలు. వ్యావరింగ్గా నమ్మకూడదండి అస్సలు. ఇంకొక మనసుతో నమ్మకూడదు. నా దేవుడు నాకేది ఇచ్చినా అది నమ్మదగినది అని నమ్మంతే. ఇటొకడుగు అటొకడుగు నో 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 నో. చదవండి. ఆయన చేయునదంతయు నమ్మకమే. నీ పట్ల ఆయన ఎంత చేశాడో తెలుసా? నీకు వెలుగు అవసరమని వెలుగు చేశాడు. నీకు ఆక్సిజన్ అవసరమని గాలిని చేశాడు. నీకు ఆహారమని పక్షులను, సముద్ర చేపలను అన్నీ చేశాడు. నీకు అవసరమైనవన్నీ చేశాడు. దేవుడు నీకు అన్నీ చేస్తున్నప్పుడు నువ్వు ఆయన స్తుతించాలి. నమ్మదగిన దేవుడు. వాగ్దానము చేసిన వాడు ఎటువంటి వాడండి? నమ్మదగిన వాడు. నమ్ముతున్నావా? అసలు విశ్వసిస్తున్నావా? నాకు వచ్చిన పరిస్థితులు, మా కుటుంబంలో వచ్చిన పరిస్థితులు బట్టి చాలామంది ప్రశ్నించేవారు ఉన్నారు. అయినా మేము నా దేవుడిని నమ్మదగిన వాడని నేను ఒప్పుకుంటాను. నా దేవుడు నా పట్ల చేయనిదంతా యథార్థమైనది, నమ్మదగినది. కృంగిపోకూడదు, దిగులు పడకూడదు. దేవుడు చేసినది నమ్మకమైనది నీ పట్ల. అద్భుతం అండి. మనల్ని పోషించే దేవుడు అద్భుతం. ఎంత నమ్మదగిన వాడో తెలుసా? ఇశ్రాయేలు పట్ల ఆయన చేసింది ఎంత నమ్మకమైన తెలుసా? చూడండి, నిర్గమాకాండం 16వ అధ్యాయం. ఎంత నమ్మదగిన దేవుడో చదువుతారా? ఒక్క మాట చదువుతారా? 12వ వచనం. అబ్బా, ఎవరండి మీరు? ఎటువంటి భక్తులు? వీరెటువంటి భక్తులు? తిండిబోతు భక్తులు. దేవుడు వారికి ఏం వాగ్దానం చేశాడు? చూడండి, ఏమన్నాడండి? సాయంకాలమున మీరు. దేవుడు ఎంత స్పెషలిస్ట్ అండి తిండి విషయంలో కూడా. మన తిండి విషయంలో కూడా మనం సాయంకాలం మాంసం తింటామని నాకు తెలుసు. చూడండి ఎంత నమ్మదగిన వాడో. ఆయన చేయనిదంతయు. మీరు సాయంకాలమున మీరు మాంసం తిందురు, ఉదయమున ఆహారము చేత. అప్పుడు వీళ్ళు తిన్న తర్వాత ఏమంటారండి? దేవుడైన యెహోవా నేనని మీరు తెలుసుకుంటారు. మన సోదరి, నీ ఆహారం విషయంలో ఆయన నమ్మదగిన వాడు. నిన్ను పోషించుట విషయంలో ఆయన నమ్మదగిన వాడు. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం
రూతు పుస్తకం, న్యాయాధిపతులు రూతు 2వ అధ్యాయం. చదువుతారు, ఒక్క మాట చదువుతారు. రూతు పుస్తకము 2వ అధ్యాయంలో ఒక మాట, 4వ వచనం. బోయజు ఈయనంత నమ్మదగిన వాడు, మన దేవుడు తోడయుండే మనకు తోడుగా ఉండుటలో నమ్మకస్తుడు, నమ్మదగిన పనులు చేసేవాడు. రూతు పట్ల ఆయన ఎంత నమ్మదగిన వాడండి కదా. చూడండి తర్వాత అదే 2వ అధ్యాయంలో, యెహోవా మీకు తోడయుండును, యెహోవా నిన్ను ఆశీర్వదించును. 12వ వచనం చదవమ్మా, 2:12. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. యెహోవా నువ్వు చేసిన దానికి ఏమొస్తుందండి? అదే వచనం. దేవుడు ఎంత నమ్మదగిన వాడు తెలుసా? మన ఆహార విషయంలో ఆయన నమ్మదగిన వాడు, మనకు తోడై ఉండుట్లో ఆయన నమ్మదగిన వాడు, మనల్ని ఆశీర్వదించుటలో నమ్మదగిన వాడు, అర్థమాత్రం మనకు ప్రతిఫలం ఇచ్చుటలో నమ్మదగిన వాడు, మనల్ని సురక్షితముగా కాపాడుటలో ఆయన ఎటువంటి వాడండి. రూతుకి ఏముందండి? ఏముంది? ఆధారం ఉందా? కానీ ఆయన చేయునిదంతా ఎటువంటిది? రూతు జీవితంలో అతడు చేయునిదంతా ఎటువంటిదండి? నమ్మదగినది. రూతు జీవితంలో అతడు చేసినదంతా ఎటువంటిదండి? ఎస్తేరుకి ఏమైనా ఆధారం ఉందా? రాణి అయిపోయింది. యోసేపుకి ఏమైనా ఆధారం ఉందా? ప్రధాని అయిపోయాడు. ఆయన మన జీవితాల్లో ఏది చేసినా అది నమ్మదగినది, అంతే చేస్తాడు. నువ్వు నమ్మాలి. ఒకటి యథార్థమైన వాడు, రెండవది నమ్మదగినదిగా ఉండాలి. చూడండి ఇంకేమంటాడు చూడండి, ఒక మాట 20వ వచనం చదవమ్మా. రూతు గ్రంథము 2:20. యెహోవా చేత నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు నీకు తోడై ఉండుటలో నమ్మదగిన వాడు, వాగ్దానము నెరవేర్చుటలో నమ్మదగిన వాడు, ఆహారం ఇచ్చుటలో నమ్మదగిన వాడు, ఆయన సురక్షితమైన రెక్కల క్రింద దాచుటలో నమ్మదగిన వాడు. అంత మాత్రమే కాదు కానీ నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చుటలో ఆయన ఎవరండి? ఆయన చేసినదంతయు ఏంటండి? నమ్మదగినది. ఈ రాత్రి వాక్యాన్ని మీరు మీ మనసులో పట్టుకోండి. ప్రభా నీ వాక్యము యథార్థమైనది, ప్రభా నువ్వు చేసినదంతయు నమ్మదగినది, యథార్థమైనది, నమ్మదగినది. నువ్వు తప్పిపోవచ్చు కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, వెంటాడుతుంటాడు. దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతూ ఉంటుంది, దేవుని దయ నిన్ను వెంటాడుతూ ఉంటుంది. పరీక్షించుకో, మనం ఎంత యథార్థత కలిగి ఉన్నాం. పరీక్షించుకో, ఆయన పట్ల మనం ఎంత నమ్మదగిన వారంగా ఉన్నాం. ఆయన చేయునదంతయు నమ్మదగినది, ఆయన చేయునదంతయు నమ్మదగినది. ఏది చేసినా నమ్మదగినది. నీ జీవితంలో అమ్మాయ మేలు నీ కొరకే సిద్ధపరిచి ఉన్నాడు, నీ కొరకే మేలును దాచి ఉంచాడు. నమ్మితే చాలు, నమ్మితే చాలు. ఏముందండి మనకేముంది? అసలు ఏమీ లేదు. ప్రభువు నమ్మదగిన వాడు. అందుకే ఆఖరికి మాట చదువుకొని ముగించుకుందాం. విలాప వాక్యములు మీకు తెలిసిన మాట అది. 3వ అధ్యాయం 23వ వచనం, అలాగే 22, 23 అందరం కలిపి చదువుకుందామండి. 22, 23 విలాప వాక్యములు 3, 22, 23 అందరం కలిపి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకుండా అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన ఎంతైనా మన పట్ల చేసింది. 23వ వచనం 3:23 విలాపాక, నువ్వు ఎంతైనా అలా స్తుతిస్తావు.
దేవుని ఎలా స్తుతించాలండి? ప్రభువా నువ్వు ఎంతైనా నాకు సరిపోయినవాడు. నో, ఆఫ్ ఫెయిత్ వద్దు, టోటలీ ఫుల్ ఫెయిత్ ఉండాలి. నమ్మదగినవాడు. ఆయన ఏది చేసినా మన మేలుకే చేస్తాడు. ఎలా చేస్తాడో అర్థం కాదు ఒక్కోసారి అర్థం కాదు. చిన్న మాటనే మనం ధ్యానం చేసాం. 4వ వచనం ఏంటండి చెప్పండి? కడత వచ్చిందా మీకు? చూసి చెప్పకూడదు, చూసి చెప్తే నేను చెప్పేస్తాను. నాలా అజ్ఞానికి మీరేం చెప్పాలి? జ్ఞానోదయం కలిగించాలి. చెప్పండి, చూడకుండా చెప్పండి. కొంతమంది చెప్తున్నారు, ఇప్పుడు చూసి చెప్పండి. కడత వచ్చాలి, కడత రావాలి రాత్రి. ఆయన వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయో. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, అందరం చదువుదాం. ఆయన వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయో నమ్మదగినది. కాబట్టి ఆయన మన జీవితాల్లో, ఈ కుటుంబంలో, లేకపోతే ఇక్కడున్న వారి కుటుంబాలలో ఆయన చేయునదంతయో నమ్మదగినది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, ఈ రాత్రి సమయంలో దేవుడు నీ పట్ల నమ్మదగిన వాడుగా ఉన్నాడు. నువ్వు విశ్వసించంతే చాలు. బిలీవ్, అంతే, బిలీవ్ అంతే, విశ్వసించు. యథార్థతను కోల్పోతే యథార్థతలోనికి రా, నమ్మకత్వం కోల్పోతే నమ్మకత్వంలోనికి రా. ఆయన చేయునుదంతయు నమ్మదగినది. ఏది చేసినా మన జీవితాల్లో అది నమ్మదగినది. ప్రార్థన చేసుకో, అడుగు ప్రభువుని. నేను చచ్చినా కానీ యథార్థతను వదలను అంటున్నాడు. ఆయన యథార్థత మీద ఫోకస్ చేశారు. ఆయన యోబు యొక్క యథార్థత మీద దేవుడు ఫోకస్ చేశాడు. యోబు యొక్క యథార్థత మీద సాతాను కూడా ఫోకస్ చేశాడు. యోబు యొక్క యథార్థత మీద తన భార్య కూడా ఫోకస్ చేసింది. యోబు యొక్క యథార్థత మీద తన స్నేహితులు కూడా ఫోకస్ చేశారు. కానీ యోబు ఆఖరికిస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? నేను మరణించిన నేను ఎంత మాత్రమో యథార్థతను వదలను. యోబు యొక్క ఆ ఫోర్స్ ఎలా ఉంది? యథార్థతను గణపరిచాడు దేవుడు, యథార్థతను పరీక్షించాడు సాతానుడు. తన యథార్థతను దూషించింది భార్య, తన యథార్థతను గురించి నిందించి అనేకమైన మాట్లాడినారు స్నేహితులు. కానీ యోబు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను నా యథార్థతను విడువను. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రాత్రి యథార్థమైన వాక్యం, యథార్థమైన వాగ్దానం నీకు ఉంది. నమ్మదగిన దేవుడు నీకున్నాడు. నువ్వు నిజంగా 33:4 పట్టుకుంటే అడుగు, నీకు స్వాస్యముగా ఇస్తానంటున్నాడు ప్రభు. అడుగు, ప్రభువుని అడుగు, అడిగితే చాలిస్తాడు. రాత్రి ప్రార్థన చేసుకో, ప్రభువా నీ వాక్యము యథార్థమైనది, నువ్వు నాకు చేసిందంతా నమ్మదగినది, నీ వాగ్దానం పట్టుకొని నేను వెళ్తున్నాను అంటే ప్రభు నీ జీవితంలో నమ్మకంగా ఉంటాడు. అటువంటి గొప్ప దేవుడు. ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ ప్రభువా, దయగల దేవా, ఈ రాత్రి మీరు ఇచ్చిన మాటలన్నిటి బట్టి వందనాలు. ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ వాక్యం యథార్థమైనది, నువ్వు చేసినది నమ్మదగినది తండ్రి. అందును బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఓ పాట పాడదాం. అబ్బి రా, పాట పాడుదురా.
చేర్చబడిన పాటల్లో 28వ పాట, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతం. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును, ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును, స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా, స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, వ్యాధి బాధలు కలిగిన విడువవు నన్నెన్నడు, వ్యాధి బాధలు కలిగిన విడువవు నన్నెన్నడు, శ్రమయు శోధన వాచిన విడువవు నన్నెన్నడు, శ్రమయు శోధన వాచిన విడువవు నన్నెన్నడు, ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదవు, ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదవు, ఎన్నాడు విడువవు ఎన్నాడు విడువవు, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, నా తల్లిదండ్రులు విడచిన విడువవు నన్నెన్నడు, నా తల్లిదండ్రులు విడచిన విడువవు నన్నెన్నడు, బంధుమిత్రులు ద్వేషించిన విడువవు నన్నెన్నడు, బంధుమిత్రులు ద్వేషించిన విడువవు నన్నెన్నడు, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు, విడువాక కృప చూపెదవు, విడువాక కృప చూపెదవు, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, నమ్మదగిన నిన్న నేడు నిరతము, నా కోరకై తిరిగి వచ్చేదవు,
అనాథగా నన్ను వీడువావు, నా కోరకై తిరిగి వచ్చేదావు. అనాథగా నన్ను వీడువావు, నేను నీతో ఉండుటకై మహిమారాజ్యములో చేర్చేదావు. నేను నీతో ఉండుటకై మహిమారాజ్యములో చేర్చేదావు. రాజుగా చేసేదవు, రాజుగా చేసేదవు. నమ్మదగిన దేవా, నిన్న నేడు నిరతము. నమ్మదగిన దేవా, నిన్న నేడు నిరతము. ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును. ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును. స్తుతికి పాత్రుడా, స్తోత్రం నీకే ప్రభువా. స్తుతికి పాత్రుడా, స్తోత్రం నీకే ప్రభువా. నమ్మదగిన దేవా, నిన్న నేడు నిరతము. నమ్మదగిన దేవా, నిన్న నేడు నిరతము. అన్న చంద్రశేఖరన్ వచ్చి ప్రార్థన చేస్తారు, నాన్నగారు ఆశీర్వాదం ఇస్తారు. శేఖర్ అన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న దేవా, ఇంతవరకు కూడా నీ సన్నిధిని అనుభవించడానికి పాటల ద్వారా, వాక్యం ద్వారా మిమ్మల్ని వీరు కనపరుచుకున్నారు. అందరి బట్టి వందనములు, స్తుతుల్ని చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. మరి విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని వేడుకుంటూ వస్తున్నాం. ఇది ఆశ్రమ మా దేవుడైనను, అలాగనే మరి లిలిగిరి సిస్టర్ని బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం దేవా. వారి దీన్ని ప్రేమించి ఇచ్చిన 2 బిడ్డలను బట్టి కూడా వందనములు, స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను దేవా. మరి బిడ్డ శ్రావ్యాన్ని బట్టి, ఎదిద్దని బట్టి దేవా, మరి నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. 2 బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మంచి భవిష్యత్తును వరకు అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాం. మంచి ఆరోగ్యం కూడా అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాం దేవా. ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. 30 60 100 దీవించమని వేడుకుంటూ వస్తున్నాం. అలాగనే సిస్టర్ కూడా మరి టెట్ ఎగ్జామ్ రావడానికి వెళ్తుండగా మీరు సహాయం తెచ్చని వేడుకుంటూ వస్తున్నాం. అలాగనే తండ్రి మరి దేవుడైన వారా, అలాగనే లిలిగిరి సిస్టర్ యొక్క బంధువులను, అలాగనే దేవారా వారి యొక్క తల్లిదండ్రులను, వారి కుటుంబాన్ని అంతటి కూడా జ్ఞాపకం చేసుకొని వేడుకుంటూ వస్తున్నాం దేవా. ఇంతవరకు కూడా నీ సన్నిధి మాకు అనుగ్రహించినారు తండ్రి. అందరి బట్టి నీ చేతికి దేవా, అందరి బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. మరొకసారి ఈ కుటుంబాన్ని నీ చేతికి చెప్తున్నాం. ఈ కుటుంబంకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదము, కనికరమును, ప్రేమను మీరు అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు నిత్యమును ప్రేమను కలిగి దయ కలిగి తండ్రి దేవుడు నీలిగిరి ప్రత్యేక రీతిగా వారిని కలుసుకుంది. తండ్రి వారు అనుకుని కార్యము సఫలపరిచి యథార్థత వల్ల కార్యము చూపించి నాయన పోయిన కట్టిన వాడు నేను ఉన్న వాటిని చేయగలడు.
గొప్ప దేవుడు తండ్రి, వందనాలు చెల్లించుకుంటూ నీకు నమ్మకంగా యథార్థంగా జీవించుటకు కృప దయచేసి నడిపించుతున్నాయి. ఘనతపురం ఆరోపించుకుంటూ వచ్చిన బిడ్డలు బట్టి తండ్రి రాని బిడ్డలు బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మన పరువు అయిన యేసుకృష్ణనామములో అతి మిక్కిలిగా ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క దేవుని ప్రేమయు మన పరువు అయిన యేసుక్రీస్తు కృప యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలమును ప్రత్యేక రీతిగా ఈ గృహానికి వచ్చిన బిడ్డలకి సదా తోడును గాక. ఆమేన్. ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత, ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత, వాత్సల్యత వెలసెను మాపై, వాత్సల్యత వెలసెను మాపై, కృతజ్ఞ ప్రతిదినము యేసు ప్రభు, కృతజ్ఞ ప్రతిదినము యేసు ప్రభు, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షము నదిగమించేను, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షము నదిగమించేను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల దేవా, యేసయ్య నీకు వందనాలు. ఇంతవరకు ప్రభా ఈ కుటుంబంలో మా మధ్య మీరు ఉండి ప్రభా తండ్రి మహిమ పొందినారు. ప్రభా నీకు వందనాలు. నేను చక్కని వాక్యం ఇచ్చారు, వందనాలు. అలాగే ప్రభా నాన్న ప్రభా ఈ యొక్క అల్పాహారం కూడా దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబానికి నాన్న ప్రభా, నానికి, వరాకి, ప్రభా తండ్రి బిడ్డలకి నాన్నని దీవెన దయచేయమని వేడుకుంటూ, నాన్న మా సహవాసమును ప్రభా దీవించమని వేడుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.